మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. వినాయక చవితి జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు బాగా జరుగుతాయి. భారతదేశంలో హిందూ, హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సంస్కృతులుగా ఈ పరిఢవిల్లుతూ ఉన్నాయి. సో, చాలామంది దానికి సంబంధించి మాలలేసుకుంటారు. నవరాత్రులకు సంబంధించి అత్యంత భక్తి శ్రద్ధలతోని పూజలు చేస్తారు. డే టైంలో కూడా మార్నింగ్, ఈవినింగ్ అవర్స్‌లో పూజలు చేస్తారు. భారతదేశంలో వినాయక చవితి అంటే ముఖ్యంగా యూత్‌కి, ముఖ్యంగా మహిళల కుంకుమ పూజ, పసుపు కుంకుమకు సంబంధించినట్టు కుంకుమ పూజ ఈ కార్యక్రమాలు, క్రతువులు, పూజా పునస్కారాలుంటాయి. ఆ విధంగా భారతదేశంలో వినాయక చవితికి దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటిగా చెప్పొచ్చు. సో, ఈ వినాయక చవితికి సంబంధించి అత్యంత ఖరీదైనటువంటి వినాయకుడనండి గణేశుడు విగ్రహానికి సంబంధించి సూరత్ వ్యాపారవేత్త అంటే 500 కోట్లుగా దాన్ని చెప్తా ఉన్నారు దాని వాల్యూ. సూరత్ వ్యాపారవేత్త అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన సూరత్ నగరం అంటే అక్కడ కాటన్ ఇండస్ట్రీస్ బాగా ఉంటాయి. సో, సూరత్ వ్యాపారవేత్త ఇంకా అతను ఏ వ్యాపారంలో ఉన్నా కూడా సో, బట్టల వ్యాపారం పెద్ద ఎత్తున ఉంటుంది. క్లాత్ ఇండస్ట్రీ, క్లాత్ మార్చెంట్ బిజినెస్ బాగా ఉంటుంది. సో, సూరత్ వ్యాపారవేత్త రాజేష్ భాయ్ పాండల్ ఆయన దగ్గర ఉన్నటువంటి గణపతి విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటిదిగా చెప్పబడతా ఉన్నది. సో, దీని విలువ సుమారుగా 500 కోట్లు అంటే 500 క్రోర్స్ దాని విలువ అనేది. పొడుగు 2.44 మీటర్స్ 2.44 మీటర్లు పొడవున్నట్టుగా లెక్కలు చెప్తున్నారు. పూర్తిగా ఒక అన్‌కట్ డైమండ్‌తో తయారు చేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి కూడా నమోదు చేయబడినట్టుగా చెప్తున్నారు. మొత్తం సో, ఈ సూరత్ వ్యాపారవేత్త రాజుభాయ్ పాండల్ వరల్డ్‌లోనే అంటే 500 కోట్ల విగ్రహం అంటే అది మామూలు కాదు. సో, వినాయకుడికి ప్రణామాలు చేసుకుంటూ దేవుడా నీకు నువ్వే ఆటిని తయారు చేయించుకుంటున్నావు. సో, ఏదేమైనప్పటికీ వరల్డ్‌లో ఇదే టాప్‌గా మనకి కనపడతా ఉంది. సో, మిత్రులారా, పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, మనం ఈ మధ్యన చూసాం గణేష్ లడ్డూ పాటలు కూడా అంబానీకి సంబంధించి వచ్చినప్పుడు ఆ లడ్డూ పాట ₹1,00,00,000 పాడతారని ఇంకొకళ్ళు వచ్చి ₹1,00,00,000 అతను ఆ ప్రాంతంలో పెట్టినట్టు దానికి సంబంధించి అనేది మనకి కనపడతా ఉంది. అయితే ఇందులో 100 కోట్లనే లడ్డూ పాడబడినట్టుగా అది నిజమో కాదో లేదు గానీ 100 కోట్ల లడ్డూ పాడబడినట్టుగా ఒక దుబాయ్ వ్యాపారవేత్త వినపడతా ఉంది. సరే, దుబాయ్ వ్యాపారవేత్త అది కొనడానికి కారణాలేందో మరి తెలియాలి. 100 కోట్లు పెట్టి కొంటారనేది ప్రశ్నార్థకమేలే గానీ ఒక లడ్డూని, వినాయకుడి లడ్డూని 100 కోట్లు పెట్టి కొంటారంటే అది వైరల్ అవుతుంది అంతా వీడియో. కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. కాకపోతే ₹1,00,00,000 అంటే అంబానీకి సంబంధించి కలిసి వస్తున్నది కాబట్టి ₹1,00,00,000 లడ్డూ పెట్టుకుంటాం. ఆయన పెట్టేటువంటి ఆయన బజార్‌లో ఆయన ఇంటి ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి. సో, తప్పేం లేదు, కొనొచ్చు. సో, ఇది 100 కోట్లు పెట్టి కొనడం అనేది నాకు ప్రశ్నార్థకంగా. సో, ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా లడ్డూ వేలంపాట్లు 500 నుంచి 50,00,000 దాకా, ₹1,00,00,000 దాకా, 2,00,00,000 దాకా వెళుతున్నటువంటి లడ్డూ వేలంపాట్లు చూస్తున్నాం. సో, ఈ వచ్చినటువంటి లడ్డూ వేలంపాట డబ్బులను వచ్చే సంవత్సరం మళ్ళీ విగ్రహానికి, ఇతర ఖర్చులకు సంబంధించి ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా వినాయక చవితి అనండి గణేష్ ఫెస్టివల్‌కి సంబంధించినటువంటి పూజా క్రతువులు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండి.